నమస్తే. మనతో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశమైంది. మరో పక్కన ఏదైతే నిన్న హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకు హనుమాన్ చాలీసా రాదు అన్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరిన్ని వివరాలు అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి నేతల పేర్లు ఎందుకు బయటికి రాలేకపోతున్నాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ ఎట్లా మూసేసుకున్నారో ఇద్దరు దొంగలు కలిపి ఇది కూడా అంతే. ఇది కూడా ఇప్పుడు ఈ ట్యాపింగ్ కానీ నయీం డైరీ కానీ సినీ స్టార్ డ్రగ్స్ కేసు కానీ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అంటే కొడంగల్ ముఖ్యమంత్రి ఏమేమి మాట్లాడాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? మాట్లాడేంటి, చేష్టలేంటి? తెలంగాణ రైతాంగం అంతా కరువు కాటకాలతోని వరిచేలల రైతులు మంటలు పెట్టుకొని అంటుకుంటుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏఐసిసి ఆఫీసులో కూర్చోవడం ఏంటంటే సిగ్గుచేటు మళ్ళీ బానిసలను తయారు చేస్తున్నారు తెలంగాణలో. దీనికి ఒకటే ప్రధానమే భారతీయ జనతా పార్టీ ఒకటే రైతులను ఆదుకునేదైనా కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు కావచ్చు, కాళేశ్వరం స్కాములు కావచ్చు, అన్నీ బయటికి తీసేది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకు మరి సిబిఐ కానీ ఈడీకి కానీ ఎందుకు ఈ సంబంధించినటువంటి కేసు అప్పగించలేదని చెప్పేసి భావిస్తాను అని చెప్తున్నా. ఇద్దరు కుమ్మక్కయ్యారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే అధికారంలో రాగానే ఈ తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, సీనియర్ మంత్రులు అన్న ప్రతి ఒక్కరు కావచ్చు, దక్షిణ తెలంగాణ మంత్రులు కావచ్చు పోయినరు. ఆ మెగా కృష్ణారెడ్డితో ఏదో బ్రీఫ్ కేసులు సూట్ కేసులు మాట్లాడుకున్నారు. ఆ సూట్ కేసులు బ్రీఫ్ కేసులన్నీ ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి ఇచ్చేసిండ్రు. అలా పదవులు కాపాడుకోవడానికి ఇప్పుడు తెలంగాణ రైతాంగ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు నడి రోడ్డు మీద పెట్టి నడి సముద్రంలో వాళ్ళ బతుకులు చేసి ఈరోజు ఢిల్లీ వీధులలో ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు. ఒక ఎటువంటి బాధ్యత లేని ప్రభుత్వము తెలంగాణ ప్రజలని మోసపూరితంగా వాగ్దానాలు ఎక్కడైనా వాగ్దానాలు. తెలంగాణ రైతుల రుణమాఫీ ఎక్కడ? ఆడబిడ్డలకు 2,500 ఎక్కడ? కౌలు రైతులకు ఎక్కడ? వరికి 500 గిట్టుబాటు రైతు ఎక్కడ? ఇవన్నీ ఎక్కడ చెప్పు మిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు, కొడంగల్ ముఖ్యమంత్రి గారు. మాటల మరాఠీ మోసపూరిత వాగ్దానాలతోని తెలంగాణ ప్రజలని హిందువులని మోసం చేసి మైనార్టీలను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి అహంకారం తలకెక్కింది. అహంకారం త్వరలోనే పార్లమెంట్ ఎలక్షన్ కాగానే నీ అహంకారం తలదించుతాం. హనుమాన్ చాలీసా పైన కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావు గారు. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? అంటే బీజేపీ కాళేశ్వరరావు వాళ్ళ మామ ఫామ్ హౌస్ల గీతలు గీసి కట్టారు. ఉన్నది మీ సంగతి ఉన్నది నాకు. తిహార్ జైలు ఇంకా 3 రూములు రెడీ చేసి పెట్టినాం హరీష్ రావు. ఇంకా 3 రూములు రెడీ ఉన్నాయి పక్కన 666, 666, 667, 668, 669. కాబట్టి త్వరలో నీకు చూపిస్తాం ఆ తడాక మాట. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటనలు చేస్తా ఉన్నారు. రైతుల పంటల పొలాలకు సంబంధించిన పరిశీలన చేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఒక ముసలి లాంటి వాడు. ఈ చెరువుల నీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిండు. పదవి పోయింది కాబట్టి నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 100 సంవత్సరాలు బతకాలి, ప్రతిపక్షంలోనే ఉండాలి. ఈ ప్రతిపక్షంలో ఉంటేనే పని చేస్తాడు ఈ పెద్ద ఆయన. లేకపోతే మళ్ళీ ఫామ్ హౌస్లో కోతాడు, ఏమేమో చేస్తాడు, పడుకుంటాడు, లేవాడు, బయటికి రాడు. కాబట్టి తెలంగాణ అంటే మంచి మేధావి, అపర చాణక్యుడు. తెలంగాణ సాధించడంలో కొద్దిగా ప్రధాన పాత్ర వహించిండు. ఈ ధ్వంసం ఒక 100 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిండు. తెలంగాణ బిడ్డల భవిష్యత్తుని తాకట్టు పెట్టిండు. ఇట్లాంటి వ్యక్తికి ఏం జరగాలో తగిన శాస్తి జరుగుతుంది త్వరలో. కానీ అతను ఏమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిండో ఫామ్ హౌస్ బయటికి 5 సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళిండు ఫామ్ హౌస్కి వెళ్ళి? అంటే బ్రాండ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయా? ఇప్పుడు బ్రాండ్లు లేవు కాబట్టి ఇప్పుడు పరిగెడుతున్నాడు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, నేను చిన్నవాడినైనా నీకు మంచి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరు ఎప్పుడు ప్రజల్లోనే తిరగండి. ప్రతిపక్ష నాయకుడనే జీవితాంతం ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. కేటీఆర్ సార్ ఒక లాస్ట్ ప్రశ్న. అంటే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వస్తారని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, మీకు సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సైతం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేము అవసరమైతే 48 గంటల్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మాకు అంత అంటే మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మా పార్టీలో టచ్లో ఉన్నారు అని చెప్పేసి కూడా చేయడం. ఆల్రెడీ TV9లో డిబేట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని మీడియాలో వచ్చింది. 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్లో ఉన్నారని. దానికి నేను ఓపెన్గా బహిరంగంగా ఛాలెంజ్ చేసిన. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేయాలంటే ఏమనుకుంటున్నారు మీరు? అది ఈ దేశం గురించి చేస్తాం, ఈ ధర్మం గురించి చేస్తాం, ఈ న్యాయం గురించి చేస్తాం. ఇట్లాంటి రోజుకొక పార్టీలు మార్చి అవినీతి పరులు ఏలుతున్న ఎన్ని పార్టీలు మారింది. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అయిపోయింది, తెలుగుదేశం అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏంది కాంగ్రెస్. ఇంకా రేపు నాకు తెలిసి ముస్లిం లీగ్ అనుకుంటుంది. కాంగ్రెస్ని ముస్లిం లీగ్గా కన్వర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ముస్లిం లీగ్ ముఖ్యమంత్రికి మేము మాట్లాడదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ముట్టాలంటే ఎవరికి భారతదేశంలో అంత శక్తి లేదు. ఒకటి కేటీఆర్ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఆయన బొద్ద ఏదో ఒక రకమైన టెలిఫోన్ ట్యాపింగ్ అయిన నుంచి ఏమేమి మాట్లాడుతున్నా ఆయనకు అర్థం కావట్లేదు. ఏదో సమస్య ఉన్నట్లున్నది. ఆ సమస్యలన్నీ మాకు సిబిఐ ఎంక్వైరీ ఇస్తే అన్ని దూద్ కా దూద్, పానీ కా పానీ, సబ్కు సబ్ తయారు చేయాలి.